వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. కర్నూలు షరీర్ నగర్ ఆధోని అరుణ్ జ్యోతి నగర్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు. ఈ దాడిలో మొత్తం ఎలాంటి ధ్రువపత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం. రౌడీ షీటర్లు, అనుమానిత ప్రాంతాలు, అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో విస్తృతంగా దాడులు. కర్నూలు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆధోని కర్నూలు సబ్ డివిజన్ పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ దాడులు నిర్వహించారు. కర్నూలు సబ్ డివిజన్, కర్నూలు డీఎస్పీ విజయశేఖర్ ఆధ్వర్యంలో కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని షరీన్ నగర్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడుల్లో ఎలాంటి ధ్రువపత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, కర్నూలు 4వ పట్టణ సీఐ శంకరయ్య, కర్నూలు రూరల్ సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, కోడుమూరు సీఐ మన్సూరుద్దీన్, పోలీసులు ఆర్ఐలు సోమశేఖర్ నాయక్, జావేద్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు 100 మంది పోలీసులు పాల్గొన్నారు. ఆధోని సబ్ డివిజన్, ఆధోని డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో ఆధోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణ్ జ్యోతి నగర్లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఒకరిని అదుపులోకి తీసుకుని 253 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను, ఎలాంటి ధ్రువపత్రాలు లేని 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఆధోని పట్టణ సీఐలు, ఆధోని 1వ పట్టణ సీఐ తేజమూర్తి, ఆధోని 2 టౌన్ సీఐ గోపి, ఆధోని 3 టౌన్ సీఐ నరసింహరాజు, ఆధోని తాలూకా సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతుంటాయని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.